ఇంట్లోనే ఈజీగా రవ్వ కేక్ని ఇలా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఈ కేక్ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అలాగే అదే మిక్సీ జార్లోకి 3/4 కప్పు షుగరు, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు ఆయిల్ని వేసి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకొని పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు మైదా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ముందుగానే డస్ట్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డర్లోకి ఈ విధంగా బ్యాటర్ మొత్తాన్ని పోసేసుకొని మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పైన అప్లై చేసేసుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి కేక్ మౌల్డర్ని పెట్టేసి 35 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసి తీసుకున్నట్లయితే చాలా ఫ్లఫీగా చాలా పర్ఫెక్ట్గా రవ్వ కేక్ తయారైపోతుంది. ఇప్పుడు మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేక్ రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.